ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో ధనలక్ష్మి ప్యాటర్న్ చూపిస్తున్నానండి. మెయిన్గా బ్రైడ్స్ కోసమే ఈ ఎపిసోడ్. మనకి చిన్నగా నెక్లెసెస్ ఉన్నాయి అండ్ హారం ఉన్నాయి, రెండు వెరైటీస్ కవర్ చేస్తున్నాను ధనలక్ష్మి స్టైల్లో. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. మీకు ఏదైనా కలెక్షన్ నచ్చింది, లేదు సెట్ బాగా కనబడుతుంది, వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కూడా డౌట్స్ ఉంటాయి కదండి. ఒకసారి రండి, మీకు నచ్చిన కలెక్ట్స్ ఏ ప్యాటర్న్స్ నచ్చాయో అవంతా కూడా ట్రయల్ చేసి మీకు నచ్చిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఎస్టిమేషన్స్ అవంతా డిస్కస్ చేసి మీకు నచ్చిన ప్యాటర్న్ కస్టమైజ్డ్గా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. రైట్ నౌ మనకి హైదరాబాద్లో 4 బ్రాంచ్లు ఉన్నాయండి, హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. నేనైతే ప్రస్తుతం కలెక్షన్ అంతా కూడా జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, కరెక్ట్ అక్కడే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ధనలక్ష్మి కలెక్షన్ అన్నాను కదండి. ధనలక్ష్మి కలెక్షన్ అంటే మన అందరికీ ఫేవరెట్. ప్రతి ఒక్కరికి ఒక్కటైనా కానీ మనకి అమ్మవారి రూపం లక్ష్మీదేవిది ఉండాలనే కోరుకుంటాము. సో అలాంటి కాన్సెప్ట్లో మీకు చూపిస్తున్నాను. మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీరు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా ఈజీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కానీ గోల్డ్ కదా, స్టోర్ విజిట్ చేస్తే బెటర్. అందుకే మీకు ఎక్కడ దగ్గర అవుతుందో విజిట్ చేయమని చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిన ప్యాటర్న్ చూపిస్తున్నానండి. పైనుంచి చూస్తున్నారు కదా, మనకి డ్రాప్ షేప్ లాగా వచ్చి వాటిపైన అంతా లీఫ్ కావింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ పీకాక్, ఇక్కడ కూడా బ్రోచ్ లాగా కాస్త పెద్దగా పీకాక్ ప్యాటర్న్ లాగా తీసుకున్నాం. అక్కడ నుంచి 2 లైన్స్, ఫస్ట్ లైన్ అంతా లీవ్స్, సెకండ్ లైన్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి. ఈ పీకాక్స్లో మనకి మధ్యలో ఒక్కటి అమ్మవారి రూపం ఇచ్చారు. మీరు క్లోజర్గా చూస్తే మెయిన్ పెండెంట్ దగ్గర పైన పీకాక్స్ వచ్చాయి, కింద బాక్స్ షేప్ లాగా ఇచ్చేసి వాటిలో ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఈ పెండెంట్ చూస్తున్నారు కదండి, ధనలక్ష్మి ప్యాటర్న్. మనకి ధనలక్ష్మి కూడా కాదు, ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి గజలక్ష్మి అంటూ ఉంటారు. అటు ఇటు ఎలిఫెంట్స్ లాగా వచ్చాయి. కింద అంతా మ్యాంగోస్, పైన మాత్రం పీకాక్స్. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 81 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 74 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ధనలక్ష్మి ప్యాటర్న్ అంటే ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో అమ్మవారు అని చెప్తూనే ఉంటాను. కానీ మీరే చూడండి ఎంత బాగా కనబడుతున్నారు. కంప్లీట్ లక్ష్మీదేవి, మధ్యలో బ్రోచ్ లాగా ఇలా ఒక పీకాక్ వచ్చేసి ఇక్కడ నుంచి గ్రీన్ స్టోన్, అంటే ఇలాంటి గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చినప్పుడు వాటి ఫినిషింగ్ లుక్ బాగుంటుంది. ఆల్టర్నేట్గా వచ్చాయి ఇప్పటి నుంచి పీకాక్ అమ్మవారు, పీకాక్ అండ్ అమ్మవారు. కిందంతా కూడా చాందిలాగా ఇచ్చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న మూన్ లాగా కావింగ్తో వచ్చింది. మెయిన్ పెండెంట్ కూడా అమ్మవారి రూపం పెండెంట్ అండి. లోటస్ మాత్రం ఇలా సీజర్స్ వచ్చాయి, అటు ఇటు పీకాక్స్. కిందంతా ఇలా మ్యాంగో లీవ్స్, అంటే ఈ మ్యాంగో షేప్ వేరు, ఇక్కడ వచ్చిన మ్యాంగో లీవ్స్ వేరండి. ఆకుల్లాగా ఇచ్చారనమాట కంప్లీట్ లీఫ్ ప్యాటర్న్. పైన వచ్చినవి సింపుల్ మ్యాంగోస్, కిందవి లీఫ్ ప్యాటర్న్. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయి. స్మాల్ 0 సైజ్ పర్ల్ బాల్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 66 గ్రామ్స్. నేను పర్టికులర్ డీటెయిల్స్ ఏమీ చెప్పడం లేదు. మీకు ఇంకా కూడా కంప్లీట్ ఎస్టిమేషన్ డీటెయిల్స్, ప్రైజింగ్ కావాలి అనుకుంటే ఒక్కసారి వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి అమ్మవారి రూపంతోనే స్టార్ట్ అయిపోయింది. పైన కుందన్స్ వచ్చాయి, నెక్స్ట్ అంతా అమ్మవారు. ఇక్కడ ఒక పీకాక్ ఇచ్చారు, అమ్మవారు అండ్ మెయిన్ పీకాక్కి ఇక్కడ సైడ్కి ఫెదర్స్ లాగా కుందన్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి బ్రోచ్ లాగా సెగ్రిగేషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం, సెకండ్ లైన్ అంతా కట్ వర్క్ స్టైల్తో పీకాక్స్, వాటిపైన కుందన్స్ కూడా. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం పెండెంట్, చుట్టూ పీకాక్స్తో, కింద మళ్ళీ ఒక అమ్మవారి రూపం. అంతా కూడా అమ్మవారి రూపమే, అష్టలక్ష్ముల స్టైల్ లాగా చాలా ఎలివేటెడ్గా ఉంది. కింద డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 116 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 107 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, కాస్త కాసుల పేరు లుక్లో ఉంది. బికాస్ మనకి పైన లైన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకటి డ్రాప్ షేప్ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. అండ్ ఇలా వచ్చిన వాటికి కింద కాసులాగా ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే కాయిన్ లాగా అనమాట. వాటిపైన అమ్మవారి రూపం కార్వింగ్ ఉంటుంది. అండ్ వాటి నుంచి స్మాల్ అంటే పర్ల్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ప్రతిదానికి పక్కన మనకి అమ్మవారి రూపం కూడా ఇచ్చారు. అమ్మవారి రూపంకి కింద మ్యాంగో. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైతే స్టోన్స్ వచ్చాయో వాటికి కింద కాసులాగా ఇచ్చి అమ్మవారి రూపం, పక్కనే పైన అమ్మవారి రూపం, కింద మ్యాంగో.
ప్యాటర్న్ ఈ రెండిటితోనే కంప్లీట్గా సెట్ అయిపోయింది. నీట్గా ఉందండి కాన్సెప్ట్. మ్యాంగో హారం అనుకోవచ్చు, కాసుల పేరు అనుకోవచ్చు, రెండు ఫ్యూజన్ యాక్చువల్గా చెప్పాలంటే. గ్రాస్ వెయిట్ 101 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 97 grams పడుతుంది. సో మనకి గుండ్లహారంలో రౌండ్ బాల్స్ ఉంటాయి చూసారా, బాల్స్ మాలలా. సో అలా 3 లైన్స్లో వచ్చాయండి. పైన చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, కింద కూడా ఫ్లవర్స్ సీజెట్స్తో. నెక్స్ట్ పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో కంప్లీట్ చైన్ రన్ అవుతూ మధ్యలో ఒక ఫ్లవర్ సీజెట్స్ అండ్ రూబీ స్టోన్తో. కింద కూడా చూస్తున్నారు కదా అమ్మవారి రూపం, కంప్లీట్గా పీకాక్స్. మీకు వీడియోలో ఈ ప్యాటర్న్ ఎలివేట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇవంతా పీకాక్స్ అండి. ఐ దగ్గర రూబీ స్టోన్, బాడీ పార్ట్ అంతా కూడా సీజెట్స్ అనమాట. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. ఓన్లీ పెండెంట్కే కాకుండా పైనుంచి ఇచ్చారు, షేప్ అనేది నీట్గా ఎలివేట్ అయ్యేలాగా. గ్రాస్ వెయిట్ 98 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 89 grams పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద యూనిక్ కాన్సెప్ట్, ఎక్స్క్లూసివ్ ప్యాటర్న్. చాలా బాగుందండి చూడ్డానికి. పైనుంచి పీకాక్స్ వచ్చేసాయి కంప్లీట్గా. ఇవంతా పీకాక్సే. మధ్యలో ఇలా లీఫ్ ప్యాటర్న్ కావింగ్ వచ్చేసింది. వీటికి గ్రీన్ స్టోన్స్, అంటే మనకి ఎంబెడెడ్ అండి, ఏది పైకి పోతుందేమో అన్నట్టు కాదు, కంప్లీట్ గ్రీన్ స్టోన్ నీట్గా ఎంబెడెడ్గా ఇచ్చారు. ఇక్కడ అమ్మవారి రూపం, ఈ అమ్మవారి రూపమే బ్రోచ్ లాగా, బికాస్ పెద్దగా ముందు వాటికి కంటే ఇక్కడ ఒక పెద్ద సైజులో అమ్మవారి రూపం, కింద రూబీ స్టోన్స్. సెగ్రిగేషన్ చూడండి, 2 lines స్టార్ట్ అయిపోయింది, అంటే పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో గ్రీన్ స్టోన్స్, కింద అంతా కూడా మ్యాంగోస్. మీకు క్లియర్గా కనబడుతుందనే అనుకుంటున్నాను ప్రతి డీటెయిల్. మధ్యలో మనకి అమ్మవారి రూపం, కిందంతా చాంద్ లాగా వచ్చేసి వాటిలో కూడా రూబీ స్టోన్స్, పైనంతా పీకాక్స్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, అవే పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 94 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 80 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా బాగుంది కదండి చూడ్డానికి. ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి, ఏదైనా హెవీ అంటే మంచి పెద్ద పెళ్ళిళ్ళకి ఇలాంటివి వేసుకుంటే బాగా కనబడతాము. పైన అంతా కూడా డ్రాప్ షేప్ వచ్చేసి గోల్డెన్ కావింగ్తో తీసుకున్నాం. మధ్యలో ఒక గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజెట్స్ ఫ్లవర్ లాగా కనబడుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇవంతా ఒక 3 పీకాక్స్ ఇచ్చారు. ఇవన్నీ ఓవల్ షేప్, మీరు అబ్జర్వ్ చేస్తే ఓవల్ షేప్ పైన కార్వింగ్ ఫ్లవర్ లాగా, మధ్యలో గ్రీన్ స్టోన్తో, చుట్టూ సీజెట్స్తో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్. సెకండ్ లైన్ అంతా పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో మనకి పీకాక్స్, చుట్టూ అమ్మవారు, అంటే మనకి అమ్మవారి చుట్టూ ఇలా పీకాక్స్ ఉంటాయి కదా, అలా వచ్చిందనమాట. కింద డాంగ్లర్ మనకి ఇక్కడే పర్ల్స్ ఇచ్చే సెండ్ చేయొచ్చు, అలా కాకుండా ఇంకొక పీకాక్ ప్యాటర్న్ డాంగ్లర్ ఇచ్చారు. సో మనకి షేప్ అనేది డిఫైన్డ్గా కనబడుతుంది. అంతా కూడా రైస్ పర్ల్స్ వచ్చేసాయి. కొందరికి ఏంటంటే మనకి రైస్ పర్ల్స్ కాకుండా బీడ్స్ కావాలి, లేదా పర్ల్సే ఇంకా హెవీగా కావాలి, అలాంటి కస్టమైజేషన్ అయితే 100% మీరు చేసుకోవచ్చు అండి. గ్రాస్ వెయిట్ 95 grams ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 90 grams పడుతుంది. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మ్యాంగో హారం. మ్యాంగో హారం అనగానే మనకి ట్రెడిషనల్గా ఒక స్టైల్ గుర్తుంటుంది కదా, అలా అయితే లేదు, డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ సింపుల్ గోల్డెన్ బాల్స్తో 2 lines వచ్చాయి కదా. ఫస్ట్ లైన్ అంతా డ్రాప్ షేప్, ప్రతి ఒక్క డ్రాప్ షేప్కి మధ్యలో ఇలా సీజెట్స్ వచ్చాయి. సెకండ్ లైన్ అంతా కూడా మ్యాంగో ప్యాటర్న్, ఆ మ్యాంగో లోపల పీకాక్ కావింగ్ వచ్చింది. మెయిన్ పెండెంట్ మాత్రం మనకి ధనలక్ష్మి స్టైల్ లాగా అమ్మవారు అలా లోటస్ పైన కళ్ళగా నవ్వు ముఖంతో కూర్చున్నారు. అటు ఇటు ఎలిఫాంట్స్, కిందంతా పీకాక్స్, అలంకరణ అంతా చక్కగా సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో కింద ఇచ్చారు. పైన అలా సింహద్వారం లాగా కూడా కనబడుతుంది. సేమ్ రైస్ పర్ల్స్ అండి, కింది వరకు వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఒక గ్రీన్ బీడ్ హ్యాంగ్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 74 grams, నెట్ వెయిట్ వచ్చేసి 70 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి పైన ఒక ఫ్లవర్తో స్టార్ట్ చేసాము. రూబీ స్టోన్, చుట్టూ సీజెట్స్. నెక్స్ట్ అంతా కూడా అమ్మవారు అండ్ పీకాక్ ఆల్టర్నేట్గా వస్తున్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చారు, అవి కూడా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్. నెక్స్ట్ ఒక పీకాక్ ఇచ్చేసి అమ్మవారు, అండ్ ఇది కలశం లాగా కనబడుతుంది. మీరు క్లియర్గా చూస్తే నీట్గా కావింగ్తో వస్తుంది. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారు, చుట్టూ అలంకరణ సింహద్వారం యాజ్ యూజువల్. కింద ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ వచ్చాయి, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయి. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్, రైస్ పర్ల్స్ రన్ అవుతున్నాయి. గ్రీన్ బీడ్స్ ఓన్లీ మనకి పెండెంట్లో ఉన్నాయండి, పైన ఓన్లీ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. పెండెంట్లో మాత్రం 2 బ్యాలెన్స్డ్గా కనబడుతున్నాయి. గ్రాస్ వెయిట్ 62 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 56 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మనకి స్టార్ట్ అవ్వడమే చిన్న చిన్న డ్రాప్ షేప్తో స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మళ్ళీ పీకాక్స్ వచ్చేసాయండి, ఇవంతా పీకాక్సే. మధ్యలో ఒక లీఫ్ ఇచ్చారు, మీకు డిఫరెన్స్ తెలుస్తుందనే అనుకుంటున్నాను. ఇక్కడ లీఫ్ ఇచ్చి దానిపైన ఫ్లోరల్ కావింగ్, చుట్టూ స్టోన్స్ కూడా వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ పీకాక్సే, కిందంతా మ్యాంగోస్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారి రూపం, కిందంతా మ్యాంగోస్. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్.
గ్రాస్ వెయిట్ 58 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ పడుతుంది. డీసెంట్గా చాలా బాగుంది. జనరల్గా హారం అంటే మనం అంటే అందరికీ ఒక 100 గ్రామ్స్ అన్నట్టు గుర్తుండిపోతుంది కదా, అలా కాకుండా బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనకి 58 గ్రామ్స్ ఉందండి, సో బడ్జెట్లో అయిపోతుంది, చూడ్డానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ అంతా కూడా అమ్మవారి రూపమే. ధనలక్ష్మి అనగానే ఇంకా కంప్లీట్ అమ్మవారు, పై నుంచి కింది వరకు అమ్మవారే. మధ్యలో ఒక అమ్మవారు పెద్దగా ఇచ్చారు కదా, బ్రోచ్ లాగా, కింద చాంద్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి సెగ్రిగేషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఒక లైన్ అంతా పీకాక్స్, ఇంకొక లైన్ అంతా అమ్మవారు. అమ్మవారు పైన నుంచి ఉన్నారు, అమ్మవారికి మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఓవల్ షేప్ లాగా ఇచ్చేసి ఫ్లవర్ లాగా ఇచ్చారు. అండ్ పీకాక్స్కి మధ్యలో లీఫ్ వస్తుంది, అవి రూబీ స్టోన్స్తో వచ్చాయి. మెయిన్ పెండెంట్ మనకి అమ్మవారి రూపం, కింద అంతా కూడా గ్రీన్ స్టోన్స్, ఒక లైన్ ఆఫ్ మ్యాంగోస్, పైన మనకి ఇక్కడ ఏవైతే రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయో అదే మనకి పైన అంటే కంప్లీట్ గోపురం లాగా ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 79 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్ పడుతుంది. ఈ జ్యువెలరీ చూడగానే కలర్ఫుల్గా కనబడుతుంది కదండి సెట్. బికాస్ మనకి ఎప్పుడైనా బీట్స్ వచ్చినప్పుడు సింపుల్ పర్ల్స్తో ఇస్తాము, కానీ ఇక్కడ బీట్స్ విత్ పింక్ ఇచ్చారు. మీకు గ్రీన్ బీట్స్ అండ్ పింక్ బీట్స్ ఇవ్వడం వల్ల లుక్ అనేది కలర్ఫుల్గా ఉంది. కొందరికి కలర్ఫుల్గా కావాలి అనుకుంటారు, లేదు సటిల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీటి బదులు మీరు పర్ల్స్ కూడా తీయించుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాటర్న్ చూడండి, పై నుంచి పీకాక్స్ వచ్చేసాయి, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్. నెక్స్ట్ కూడా అంతా పీకాక్సే, మధ్యలో మాత్రం ఇలా గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్ వెళ్తున్నాయి. కొన్నిట్లో 2 పీకాక్స్ ఉన్నాయి, 4 పీకాక్స్, నెక్స్ట్ 5 to 6 పీకాక్స్. మధ్యలో కూడా ఒక గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజర్స్. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారు, అటు ఇటు ఫ్లోరల్ అలంకరణ, పీకాక్స్ వచ్చేసాయి, కిందంతా మ్యాంగోస్. అండ్ ఈ రూబీ కలర్ మ్యాంగోస్ వల్ల లుక్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. డాంగ్లర్స్ అయితే ఇందాక చెప్పినట్టే గ్రీన్ బీట్స్ ఉన్నాయి అండ్ స్మాల్ సైజ్ పింక్ బీట్స్. కలర్ఫుల్గా కనబడుతుందండి కాన్సెప్ట్ అయితే, అంటే మనం హైలైట్ అవుతాం అనమాట. కుందన్ జ్యువెలరీ కాదు కానీ మనకి కలర్ఫుల్నెస్ కావాలి అనుకుంటే ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు జ్యువెలరీ కలర్ఫుల్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 96 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 81 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడగానే నచ్చేస్తుంది ఎవరికైనా. ఫస్ట్ లైన్ అంతా మనకి అమ్మవారి రూపం. ప్రతి ఒక్క అమ్మవారు అంటే మనకి డీటెయిలింగ్ అనేది చిన్నగా ఉన్నప్పుడు అంత క్లియర్గా తెలియదండి. ఇందులో అలా కాదు, ప్రతి ఒక్క అమ్మవారి డీటెయిలింగ్ బాగా కనబడుతుంది. కింద మ్యాంగో కూడా అంతే నీట్గా ఎలివేట్ అవుతుంది. ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో ఒక లైన్ లాగా ఇచ్చారు కదా, పైన గోల్డెన్ బాల్ లాగా ఉంది, కింద మనకి కుందన్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో అసలు చూడ్డానికి. పెండెంట్ స్టార్టింగ్ అటు ఇటు 2 పీకాక్స్ ఇచ్చారు, కింద ఫ్లోరల్ ప్యాటర్న్. ఇవంతా మ్యాంగోస్, పింక్ అండ్ గ్రీన్ మ్యాంగోస్. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్. వెరీ బ్యూటిఫుల్ స్టైల్. ఎవరైతే అంటే మన జ్యువెలరీ కాస్త యూనిక్గా ఉండాలి అండ్ చూడ్డానికి స్ట్రాంగ్గా బాగుండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 123 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 117 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, ధనలక్ష్మి కలెక్షన్లో హారం చూపించాను, నెక్లెస్ చూపించాను. రెండు కలిపి తీసుకున్నా కూడా అద్దరిపోతుందండి. బ్రైడ్స్కి అయితే నిండుగా కనబడుతుంది. మీకు క్లియర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేయండి లేదా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్. అండ్ మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.